ఆంధ్రప్రదేశ్ విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దాని మీద పెద్ద ఎత్తున కూడా చర్చించుకుంటున్నారు. ఈ విషయం మీద మనతో మాట్లాడేందుకు పౌర హక్కుల నేత ప్రొఫెసర్ అరగోపాల్ సార్ ఉన్నారు. సార్, ఈ లాకప్ డెత్ కేసును ఎట్లా చూస్తున్నారు? మీ అభిప్రాయం ఏంటి? అంటే పౌర హక్కుల సంఘాలు చాలా కాలంగా లాకప్ డెత్ మీద మేము పనిచేస్తున్నాం. చాలా లాకప్ డెత్స్ను నిజ నిర్ధారణ వేసి ఆ కుటుంబాలని మేము వాళ్ళని కూడా కలిసి మొత్తం జరిగిన సంఘటన బయటికి తీసుకొచ్చి ఆ లాకప్ డెత్కు బాధ్యులైనటువంటి పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని అటు ప్రభుత్వం మీద అలాగే ఇటు ప్రజలను కూడా నిరంతరంగా ఎడ్యుకేట్ చేస్తూ లాకప్ డెత్ అనేది జరగడానికి వీల్లేదని ప్రజలు ఒత్తిడి పెట్టవలసిన అవసరం కూడా ఉంది. లాకప్ డెత్ అంటే దాన్ని మనం కస్టోడియల్ డెత్ అంటాం. కస్టడీ అంటే డిక్షనరీ అర్థం ప్రకారము సేఫ్టీ. అంటే ఒక మనిషి ఏదైనా నేరం చేసినప్పుడు ఆ నేర విచారణ జరిగి ఆ నేరానికి తగినంత శిక్ష వేస్తారు. దాన్ని ప్రపోర్షనాలిటీ అంటారు. అంటే ఒక నేరము ఆ నేరాన్ని తీవ్రతను బట్టి కోర్టు వాళ్ళకి శిక్ష వేస్తుంది. కానీ సమాజంలో ఒక్కొక్కసారి ఒక నేరం చేసిన వాళ్ళ మీద సమాజానికి ఒకళ్ళ ఆ వర్గానికి కుటుంబాలకి కోపం ఉండి అతని మీద చాలా తీవ్రమైన చర్య తీసుకోవచ్చు. తీసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మన చట్ట ప్రకారము అతనికి ఎంత శిక్ష పడదో ఆ శిక్ష కంటే సమాజం లేదా ఎవరైతే బాధితులు ఉంటారో అతని చేతి ఎఫెక్ట్ వాళ్ళు చాలా తీవ్రమైన చర్య తీసుకుంటారని ఇమీడియట్గా పోలీసులు వెళ్ళి అతన్ని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి కస్టడీలో పెట్టడం అంటే అతనికి సేఫ్టీ ఇవ్వడం. సేఫ్టీ ఎవరి నుంచి అంటే ఎవరైనా బాధితులు లేక కుటుంబాలు లేక వర్గము అతని మీద తీవ్రమైన శిక్ష వేస్తారేమో కనుక అలాంటి శిక్ష వేయకుండా అతన్ని రక్షించడం కొరకని కస్టడీలో తీసుకుంటారు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ కస్టడీ. కస్టోడియల్ డెత్ ఏమిటి? మీరు ఒక మనిషిని మీరు అదుపులోకి తీసుకున్న తర్వాత ఎందుకు అదుపులోకి తీసుకున్నారంటే అతనికి రక్షణ కల్పించడానికి. కానీ మీరు రక్షణ కల్పించే బదులు అక్కడ కొట్టడము, తర్వాత అతన్ని విపరీతంగా హింసించడము, చివరికి అతన్ని చంపడం జరిగితే చట్టము ఏం చెప్తున్నది, మీరు ఏం చేస్తున్నారు? చట్టానికి ఉన్న ప్రమాణం ఏమిటి, మీరు చేస్తున్న ప్రవర్తన ఏమిటి? ఇది పౌర హక్కుల సంఘంలో చాలా కాలంగా చర్చ జరిగి ఏ కస్టోడియల్ డెత్ అయినా అది మర్డర్. దాన్ని తప్పకుండా మనము ఆ హింసను విపరీతంగా ఉపయోగిస్తే దాన్ని మనము మర్డర్గానే చేసి ఆ పోలీస్ అధికారుల మీద కేసు నమోదు చేసి దాన్ని విచారించి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి అనేటువంటిది పౌర హక్కుల సంఘాలు గత 4-5 దశాబ్దాలుగా ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనము ఇది క్యాంపెయిన్ చేశాం. తెలంగాణలో రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక కస్టోడియల్ డెత్ జరిగింది సికింద్రాబాద్ దగ్గర. జనం విపరీతంగా తిరగబడి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి నానా చేసినప్పుడు తెలంగాణలో అంటే పౌరులే వెళ్ళి పోలీస్ స్టేషన్ మీద ఎట్లా జరిగింది ఇది కస్టోడియల్ డెత్ అనేటువంటిది జరిగిన తర్వాత దాదాపు కస్టోడియల్ డెత్స్ అనేవి చాలా వరకు తగ్గాయి. రాష్ట్ర విభజన తర్వాత ఆ రాష్ట్రంలో మళ్ళీ కస్టోడియల్ డెత్స్ రావడం, మళ్ళీ ఒక సాయికృష్ణ అనేటువంటి చంపడము, దానికి తగిన సాక్ష్యాధారాలు లేకుండా చేయడం, ఇది ఏదైతుందో ఇది మళ్ళీ మనము ఎక్కడికి వెళ్తున్నామంటే ఒక ఆటవిక దశలో మనుషులు వాడినేనం చేస్తే వీళ్ళే వెళ్ళి వాడిని చంపడం వీళ్ళని చంపడం. కానీ నాగరిక సమాజంలో, చట్టబద్ధ సమాజంలో, రాజ్యాంగ ప్రమాణం ఉన్నటువంటి సమాజంలో పోలీస్ యంత్రాంగం రాజ్యాంగానికి, రాజ్యాంగ ప్రమాణాలకి కట్టుబడి ఉండాలి. చట్టబద్ధ పాలన అంటే అర్థం ఏంటంటే చట్ట ప్రమాణాల ప్రకారం మీరు నడుచుకోవాలి. కానీ మీరే ఒకళ్ళ చట్టాన్ని మీ చేతిలో తీసుకొని మీరే వాళ్లకు శిక్ష వేసేవాళ్ళు వేరే ఉన్నారు. మీరు సాక్ష్యాధారాలు తీసుకుపోయి కోర్టు పోతే జడ్జు అతనికి ఏం శిక్షనైనా వేయవచ్చు. అతను మరీ పెద్ద నేరం చేస్తే ఉరి శిక్ష కూడా వేయవచ్చు. దాన్ని మనం కాన్స్టిట్యూషనల్ డెత్ అంటాం. కానీ ఇది ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్. ఇది అంటే రాజ్యాంగ పరిమితుల్ని చట్టబద్ధ ప్రమాణాలు దాటి
పోలీస్ యంత్రాంగం మొత్తం చట్టం తమ చేతిలో తీసుకొని తమ దగ్గర పెట్టుకున్నటువంటి వ్యక్తి మీద విపరీతమైన హింస ఉపయోగించి అతన్ని చంపడమే కాకుండా మళ్ళీ సాక్ష్యాధారాలు కూడా లేకుండా చేయడం అనేది ఏదైతుందో అది ఒక ప్రమాదకరమైనటువంటి ట్రెండ్. చట్టాన్ని గౌరవించవలసిన వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు వాళ్ళ మీద చర్య ఉంటుంది అనేటువంటి ఒక భయం లేకపోతే పోలీస్ యంత్రాంగము విచ్చలవిడిగా ప్రవర్తిస్తే మనం చేయగలిగింది ఏం లేదు. సమాజము చాలా అసహాయమైనటువంటి స్థితిలో పడిపోతుంది. కనుక సమాజం కూడా ఎవరైనా పిక్ పాకెట్ చేశారనుకోండి, పిక్ పాకెట్ చేస్తే కోపం ఉంటుంది, ఎక్కడన్నా డబ్బులు పోయినా కూడా నాకు కోపంగా ఉంటుంది. కానీ ఆ పిక్ పాకెట్ చేసిన వాడిని కొట్టి చంపాలి అని లేకపోతే వాడికి అంత శిక్ష వేస్తే పిక్ పాకెట్కు అంత పెద్ద శిక్ష ఉండదు. మధ్యకాలంలో పిక్ పాకెట్ చేసిన వాళ్ళను బ్రిటన్లో ఉరిశిక్ష తీసేవాళ్ళు. మీరు చేసిన దొంగతనానికి మనిషి ప్రాణం తీసుకునేది అది సరైనది కాదు కదా. కానీ అట్లా తీసుకుంటే చాలా కాలంగా ఈ పిక్ పాకెటర్స్ను వీళ్ళు ఉరిశిక్ష వేసేటప్పుడు పబ్లిక్గా హ్యాంగ్ చేసేవాళ్ళు. చాలామంది ఈ పిక్ పాకెటర్స్ కూడా వెళ్ళి చూసేవాళ్ళు. కానీ అతను ఉరి తీస్తుంటే చూస్తున్న భయంలో వీళ్ళంతా చూస్తుంటే పిక్ పాకెటర్స్ చాలామంది చేత పిక్ పాకెట్ చేసేవాళ్ళు. ఉరిశిక్ష వేస్తుంటే ఇక్కడ పిక్ పాకెట్ జరిగేది. కనుక పిక్ పాకెట్ను ఉరి తీసినంత మాత్రాన పిక్ పాకెట్ భయపడుతున్నది ఏం లేదు. కనుక దాన్ని ఆలోచించి పిక్ పాకెట్కి ఎంత శిక్ష ఉండాలి, ఓ 3 సంవత్సరాల శిక్షణ లేక 2 సంవత్సరాల శిక్షణ అనేది కోర్టు నిర్ణయిస్తుంది. కానీ పిక్ పాకెట్లను చాలా వరకు లాకప్ డెత్స్ పిక్ పాకెట్స్ మీద జరుగుతుంటాయి, ఈ దొంగతనాల మీద జరుగుతుంటాయి. కనుక ఈ మొత్తంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏదైతుందో చంద్రబాబు నాయుడు గారు చాలా కాలంగా ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి కస్టోడియల్ డెత్ అనేటువంటిది సమాజంలో ఎలా రియాక్ట్ అవుతారో, సమాజంలో ఎంత చర్చ జరిగింది, నాగరికత ఎంత ముందుకు పోయింది అనేటువంటి దృష్టితో పోలీస్ అధికారుల మీద చర్య తీసుకోవాలి. తర్వాత ఎవరైతే మనిషిని చనిపోయాడో ఆ కుటుంబాన్ని కాపాడాలి. అలాగే ఆంధ్ర సమాజము, ఎందుకంటే మేము కంబైన్డ్ స్టేట్లో ఉమ్మడి రాష్ట్రంలో పౌర హక్కుల సంఘం అక్కడ కూడా ఈ కస్టోడియల్ డెత్ మీద మేము చాలా కాలం పనిచేసాం. ఆ స్పిరిట్ ఏదైతుందో ఆంధ్ర ప్రాంత ప్రజలు కాపాడుకోవడానికి వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో కస్టోడియల్ డెత్ ఉండకూడదు అనేటువంటి ఒక ఉద్యమ నిర్మాణం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి మరొక కస్టోడియల్ డెత్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఒక చట్టబద్ధ పాలనని మనం గౌరవించవలసిన అవసరం ఉందనేది ఆంధ్ర ప్రాంత ప్రజలు తెలుసు. కొంతవరకు అక్కడ ఒక చైతన్యం ఉంది. కానీ ఆ చైతన్యం ఏదైతుందో అది ఒక బహిరంగంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం దగ్గరనే మీకు కస్టోడియల్ డెత్స్ ఆగిపోతాయి. సార్, ముఖ్యంగా ఈ కేసులో విజయవాడకు సంబంధించి కృష్ణలంక పిఎస్లో జరిగినటువంటి కేసులో ఒక సిఐ పోలీస్ స్టేషన్లోనే చంపి శవాన్ని మాయం చేసి సీసీటీవీలు మాయం చేసేటువంటి పరిస్థితి ఉంటుందా? వాళ్ళ వెనుక సిఐ వెనుక ఎవరు లేకుండానే ఇదంతా జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా సిపి మీద ఎక్కువగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఒకరిద్దరు చిన్న కింది స్థాయి అధికారుల మీద చర్యలు తీసుకొని కేసును ముగించేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. వీటిని ఎట్లా చూడొచ్చు అంటారు? అదే అంటే ఒకటి, పోలీసు అధికారులకి విచ్చలవిడి అధికారం ఇవ్వకూడదు. పోలీసు అధికారులకు ఎప్పుడైనా చట్టం అనేది ఒకటి ఉంది, మనం చట్టాన్ని ఉల్లంఘిస్తే మన మీద కూడా చర్య ఉంటుంది అనేటువంటి ఒక భయం ఉండాలి. అది రాజకీయ వ్యవస్థ చేయాలి. రాజకీయ వ్యవస్థ తాను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, ఏ యంత్రాంగం అయితే శాంతి భద్రతలు కాపాడాలో ఆ యంత్రాంగము చట్టబద్ధంగా రాజ్యాంగ ప్రమాణాల మీద నడుచుకోవాల్సిన బాధ్యత ఉన్నది అనేది రాజకీయ వ్యవస్థ ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ రాజకీయ వ్యవస్థ ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే ఏ శాంతి భద్రతలు కాపాడేటువంటి ఈ యంత్రాంగం ఏదైతుందో అదే శాంతి భద్రత సమస్యగా తయారవుతుంది. అది అప్పుడు రాజకీయంగా కూడా చాలా సమస్య అయిపోతుంది. అది రాజకీయ సమస్య అయిపోతుంది. రేపు ప్రజలు వాళ్ళ రాజకీయ వ్యవస్థను లేదా లోకల్ ఎమ్మెల్యేలను ఎందుకు ఒక మనిషిని అట్లా పట్టుకుపోయి చంపారంటే బాధ్యత మీరు. రేపు ఎన్నికల్లో ఇది సమస్య వచ్చిందనుకోండి, సమస్యను ప్రజల ముందు వచ్చిందనుకోండి, అప్పుడు మీరు ఏం జవాబు చెప్తారు? కస్టోడియల్ డెత్స్ ఎందుకు జరుగుతున్నాయి మన రాష్ట్రంలో అంటే ఏం జవాబు చెప్తారు? కనుక నేను అనుకున్నానంటే రాజకీయ వ్యవస్థ
ఎప్పుడైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే శాంతి భద్రత యంత్రాంగానికి ఆయుధాలు ఉంటాయి, బలప్రయోగం చేసే అధికారం కొంత ఉంటుంది. ఆ బలప్రయోగం ఉపయోగించే అధికారం మీద ఆంక్షలు ఉండాలి, దాని మీద పరిమితులు ఉండాలి. వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అరెస్ట్ చేసి తమ స్టేషన్లో పెట్టుకున్న వ్యక్తి పట్ల వాళ్ళు చాలా బాధ్యతగా ప్రవర్తించాలి తప్పించి ఎలాగో మనిషి దొరికాడు కదా అని మీరు ఇష్టం వచ్చినట్టుగా కొట్టి ఇట్లా చంపి దాన్ని మళ్ళీ ఆ సాక్ష్యాధారం లేకుండా ఒక నేరం కంట్రోల్ చేయడానికి ఇంకో నేరం, ఆ నేరం తర్వాత ఇంకో నేరం చేయడం, నేరాన్ని కంట్రోల్ చేసేవాళ్ళు నేరాలను చేయడం మొదలు పెడితే అప్పుడు అది ఒక ప్రమాదకరంగా మారుతుంది అనేటువంటి విషయం ఏదైతుందో అది ఇవాళ ఆంధ్ర ప్రాంత ప్రభుత్వం ఏదైతుందో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే దీనికి రాజకీయంగా పర్యవసానం కూడా ఉంటుంది అనేటువంటిది పౌర హక్కుల సంఘాలు చాలా కాలంగా రాజకీయ వ్యవస్థకి చెప్తున్నాయి, ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాయి. ఆ ప్రాంతం కూడా ఇవాళ ఈ కస్టోల్ డెత్ జరిగింది కాబట్టి మరో కస్టోల్ డెత్ జరగకుండా ఒక చైతన్యవంతమైనటువంటి ప్రజాభిప్రాయం ఉంటే ఇలాంటివి నేరాలు జరగవు అనేటువంటిది మా అవగాహన. ఫైనల్గా సాయి కృష్ణ అనేటువంటి ఏదైతే చనిపోయినటువంటి వ్యక్తి ఉన్నారో ఆయన రౌడీ షీటర్ అన్నటువంటి ప్రచారం ఉంది. అయినప్పటికీ లాకప్ జరిగిందన్నటువంటి అందరికీ నిజ నిర్ధారణ అయిపోయింది. అది నిజాలు కూడా బయటకు వచ్చాయి. ఫిర్యాదు చేసినటువంటి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తల్లికి బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయి అనేటువంటి ప్రచారం ఉంది, ఆరోపణలు ఉన్నాయి. ఇట్లాంటి కేసులలో ఎవరైనా ఫైట్ చేయాలి తమ న్యాయం కోసము అన్నటువంటి విషయం ముందుకొస్తూ ఉంటే ఇట్లాంటి బెదిరింపు కాల్స్ వస్తే బెదిరింపు చర్యలకు పాల్పడితే ఇట్లాంటి ఘటనలను ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే నేను అందుకని చెప్తున్నాను, శాంతి భద్రతలు కాపాడే పోలీస్ యంత్రాంగం మీరు వాళ్ళకి మీద నియంత్రణ ఉంది, చట్టం ఉంది అనేటువంటి చెప్పకపోతే, ఏ యంత్రాంగం అయితే సమాజంలో చట్టాన్ని కాపాడాలో ఆ యంత్రాంగమే చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు దాని పర్యవసానం తీవ్రంగా ఉంటుందనేది ప్రధానమైన సమస్య. అందుకనే మీరు వాళ్ళకు ఒకసారి మీరు ఫ్రీడమ్ ఇస్తే అంతా వాళ్ళ చేతిలో ఉంది కనుక వాళ్ళు ఏం చేస్తారు, నా సాక్ష్యాలు తీసేస్తారు, బెదిరిస్తారు, వాళ్ళు చేసే పనులు చేస్తారు. తర్వాత కుటుంబము తనకేమీ ఒక రాజకీయంగా బలం లేకపోతే, కుటుంబానికి సమాజంలో పెద్ద అంటే పలుకుబడి ఉన్న కుటుంబం కాకపోతే ఆ చనిపోయిన వ్యక్తితో పాటు ఆ బాధలో ఆ దుఃఖంలోనే ఈ బెదిరింపులు, వాళ్ళకేమో తప్పకుండా శిక్ష వేయాలి నేరస్తుడికి అనేది వాళ్ళకు ఉంటుందండి. అతను చంపిన వాళ్ళ మీద శిక్ష వేయాలి అని వీళ్ళు అనుకుంటారు. మీ చేతిలో ఎలాగో అధికారం ఉంది కాబట్టి, చట్టం మీ చేతిలో ఉంది కాబట్టి కుటుంబాన్ని బెదిరిస్తే ఏం చేస్తారు? ఈ కుటుంబాన్ని బెదిరించేటువంటి పద్ధతి వల్ల ఏమైందంటే సమాజంలో విశ్వసనీయత పోతుంది. పోలీసు దగ్గరిపోయినా, న్యాయ వ్యవస్థ దగ్గరిపోయినా, రాజకీయ దగ్గరిపోయినా, ముఖ్యమంత్రి దగ్గరిపోయినా మనకు న్యాయమే జరగదు అనేటువంటి భావన సమాజంలో వస్తే అది చాలా ప్రమాదం. పోలీసు వాళ్ళు అక్కడ పోతే మనకు న్యాయం జరుగుతుంది చట్టబద్ధంగా. బెదిరించడము అసలు అవసరమే లేదు. కానీ మీరే ఆ నేరాన్ని చేసినప్పుడు, మీరే నేరస్తులైనప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి కుటుంబాలను బెదిరించడము, ఎవరైనా యాక్టివిస్టుల వాళ్ళని బెదిరించడము, పౌర హక్కుల సంఘాల వాళ్ళని బెదిరించడం అంత మీ చేతిలో ఉంది. అప్పుడు సమాజంలో ఉండేటువంటి చట్టబద్ధ పాలన పట్ల ఉండే గౌరవం, పోలీస్ యంత్రాంగం పట్ల ఉండే విశ్వసనీయత, రాజకీయ వ్యవస్థ మీద ఉండే నమ్మకం, ఇవి మూడు కూడా దెబ్బతిన్నప్పుడు సమాజంలో ఒక అరాచకమైనటువంటి పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కస్టోడియల్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. మొత్తానికి ఇట్లాంటి ఘటనల విషయంలో ముఖ్యంగా ప్రజలకు రక్షణగా ఉండాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. కానీ పోలీసులే ఇట్లాంటి చర్యలకు చేపట్టినప్పుడు రాజకీయ నాయకులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు కఠినమైనటువంటి చర్యలు చేపట్టాలంటూ పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ సార్ అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ చందుతో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.